అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి, ఎంత ఒక ట్రాజెడీ అనాలా, కామెడీ అనాలా, ఎలా వీళ్ళను చూడాలి. ఇతను ఈ ఫ్రైడే జరగబోతున్న పాకిస్తాన్ ఇస్లామాబాదులో జరగబోతున్న ఈ మీటింగ్ చాలా చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి, పీస్ టాక్స్ సక్సెస్ అవ్వాలి, మా టర్మ్స్ అలాగే ఈరాన్ యొక్క టర్మ్స్ కుదిరి మేము సంతకాలు పెడితే యుద్ధం ఆగిపోతుంది, నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. ఇది ఎవరు? అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడుతున్నాడు. సో మీరు చదివారు అనుకోండి, అతని మాటలు చూశారు అనుకోండి, నిజాయితీ కనిపిస్తుంది. ఆహా, బాగానే ఉన్నాడు కదా, అమెరికాలో ఇలాంటి ఒక నాయకుడా అని మనకు అనిపిస్తుంది. ఒక గంటలో డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మేము టౌస్కా అనబడే ఈరాన్ కార్గో ఆయిల్ షిప్ దీనిని సీజ్ చేసాము. ఎక్కడ? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద. మేము వార్నింగ్ ఇచ్చాము, వాళ్ళు వినలేదు, వాళ్ళు నేరుగా వెళుతున్నారు. దాంతో మా మెరైన్స్ అంటే అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్కు సంబంధించిన నేవల్ ఫోర్స్ వాళ్ళని ఆగమన్నాము. మా హెలికాప్టర్లలో వెళ్ళి వాళ్ళను ఆపి ఆ ఓడను ఇవాళ మేము సీజ్ చేసాము. అంటే మీకు దాని పొడుగు ఎంత, దాని హైట్ ఎంత, ఇన్ని చెప్తాడండి. అమెరికా అధ్యక్షుడికి ఇది అవసరమా? 900 ఫీట్ పొడుగు ఉందండి. అది చూడడానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లా ఉంది. అలాంటి ఒక ఓడను ఇవాళ మేము ఆపాము, బంధించాము, అందులో ఉండే సైలర్స్ని అంతా అరెస్ట్ చేశాము. ఎందుకు? ఇది యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ యొక్క శాంక్షన్డ్ వెహికల్. నువ్వు ఇంత పెద్ద యుద్ధము చేస్తూ అక్కడ ఒక ఓడను ఆపి ఫ్రైడే రోజున పీస్ టాక్స్ అని అంటున్నావు. నీ స్వయాన వైస్ ప్రెసిడెంట్ ఏమంటాడు? మాట్లాడాలి కదా, మాట్లాడి సమస్యకు పరిష్కారము వెతకాలి కదా. నువ్వేమంటావు? మేము వీరోచితమైన పోరాటము చేశాము, ఆ ఓడను బంధించాము. ఇరాన్ వాళ్ళు ఎందుకండి ఊరుకుంటారు? సో దాంతో అమెరికా యొక్క ఓడలు, ఈ డెస్ట్రాయర్స్ అంటారు చూసారా, ఈ డెస్ట్రాయర్స్ అనండి, అలాగే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వీటి మీద ఇమీడియట్గా ఈరాన్ వాళ్ళు డ్రోన్ల దాడులు మొదలుపెట్టారు. మరి ఈరాన్ ఇలా చేయకూడదు కదా, అడుగుతారు కదా. వాళ్ళు ఏమంటున్నారు? ఇది సీజ్ ఫైర్ కాలం అండి, కూలింగ్ టైం, యుద్ధాలు చెయ్యకూడదు. ఇలా చెప్పి నువ్వు నా ఓడను బంధించడం ఏంటి? నేను చూస్తూ ఊరుకోవాలా? ఎవడు ఒప్పుకుంటాడండి? మోర్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది గల్ఫ్ ఆఫ్ ఓమన్ అనండి, సీ ఆఫ్ ఓమన్ అనండి, ఇక్కడ ఈరాన్దే పై చెయ్యండి. అది వాళ్ళ సముద్ర జలాలు. అక్కడ నువ్వు ఒక ఓడను పెట్టి వీళ్ళని ఆపితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. అంటే ట్రంప్ లిటరల్గా ఇరుక్కుపోయాడండి. అతనికి ఎలాంటి ఒక నేరేటివ్ వినిపించారు అంటే, వెనుజులాలో అద్భుతం సాధించావు, ఒక రోజులో మొత్తం మార్చేశావు. సో అలాగే ఈరాన్లో కూడా వాళ్ళ సుప్రీం లీడర్ అక్కడ ఉన్నాడు, వెళ్ళారు, మీరు వేసేశారు, టప్పా వేసేశారు. నెక్స్ట్ డే రీజిమ్ చేంజ్, బాస్ యు ఆర్ గ్రేట్, ఇన్ని చెప్పారు, నమ్మాడు. ఆల్రెడీ వీడు అలాంటి వాడే. వీడికి ఇలాంటి కథనాలు వినిపించడంతో రెచ్చిపోయి ఇప్పుడు ఎలా ఇరుక్కున్నాడు అంటే, గెలిచేసేమో అంటున్నాడు. ఎలా గెలిచామో అనేది చెప్పలేకపోతున్నాడు. ఎలా బయటపడాలి తెలియడం లేదు. ఎందుకు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద ఉండే వీళ్ళ యుద్ధ ఓడలు టకా వెనక్కి వెళ్ళిపోయాయండి. అంటే ఓడిపోయినట్టే కదా, నువ్వు భయపడ్డా వెనక్కి వెళ్ళిపోయినట్టే కదా. మొన్న కూడా మాట్లాడాం, జార్జ్ బుష్, యుఎస్ఎస్ జార్జ్ బుష్ రెడ్ సీ వద్దకు రావడానికి భయం అండి. ఎందుకంటే హూదీస్ ఎక్కడ దాడులు చేస్తారో చుట్టూర్త తిరిగి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్దకు వచ్చావు. సో ఇప్పుడు ఇక్కడ ఈరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు అనుకోండి, హూదీస్ అంటే ఒక చిన్న గ్రూప్ అండి, అదే ఈరాన్ మిలిటరీ అనుకోండి, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ అన్నప్పుడు ఇది చాలా పెద్దది కదా. సో వాళ్ళు ఇమీడియట్గా అమెరికా మీద దాడులు మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలో మీకు అర్థం కాని ఒక పరిస్థితి. ఇప్పుడు ఎలా బయటపడ్డాం? మన ఓడలంతా వెనక్కి తీసేసుకోండి, లేదంటే వచ్చి పడ్డాయి అనుకోండి, డైరెక్ట్గా వచ్చి పడితే ఆ నష్టాన్ని వీళ్ళు భర్తీ చెయ్యగలరా? ఇంపాసిబుల్ కదా. అలాంటి ఒక భయము అనేది ఇవాళ వీళ్ళ సెంట్రల్ కమాండ్కి వచ్చింది. ఈరాన్ వాళ్ళు ఏమంటారు? నువ్వు సీజ్ ఫైర్ అన్న తరువాత మేము మా వ్యాపారం, మేము యుద్ధం చేయడం లేదు కదా, మా ఓడలను ఎక్కడికి తీసుకువెళ్ళాలో, ఎలా మేము ఆయిల్ వ్యాపారం చేసుకోవాలో చేసుకుంటున్నాం. ఇందులో నీకేమిటి సమస్య?
నేను చైనాకు అమ్ముకుంటాను భారత్. ఇంకా భారత్ అంటే 10వ ఓడ సేఫ్గా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దాటి భారత్కు వచ్చిందండి. మరి మన మీద కాల్పులు జరిపారు, వార్నింగ్ షాట్స్ చేశారు, ఇవన్నీ అందరూ మాట్లాడారు కదా, మాట్లాడారా? మరి ఇవాళ 10వ ఓడ ఎక్కడ ఏ దేశంలో జరగలేదు, మన ఓడలు మాత్రం సేఫ్గా భారత్ దాకా రావడము అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఈరాన్ యొక్క సివిలియన్ గవర్నమెంట్ అండి, అంటే వాళ్ళ అంబాసిడర్స్ అనండి, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అనండి, వాళ్ళు మనకు ఫేవరబుల్గా ఉంటారు. వాళ్ళ ప్రెసిడెంట్తో సహా చెప్తున్నాను, వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ప్రతి 2 రోజులకి మోదీ గారితో మాట్లాడి పరిస్థితి ఎలా ఉంది, దీనికి సొల్యూషన్ ఏమిటి, కంటిన్యూస్ చర్చలండి. సో అది బాగానే ఉంది. కానీ అదే మీకు ఈ మిలిటరీ కమాండర్స్ని చూసారనుకోండి, వాళ్ళకి తేడా తెలియడం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఓడ అటు వస్తే మీరు రాకూడదు, ఆగిపోండి, మీరు తిరిగి వెళ్ళిపోండి, ఇలాంటి ఆర్డర్స్. ఫైనల్గా మీకు సివిలియన్ గవర్నమెంట్ మాట్లాడి అలా కాదు, అది భారత్కు సంబంధించిన ఓడ, నువ్వు ఆపకూడదు అంటే అలౌ చేస్తున్నారు. ఇలాగా మీకు 10th కార్గో షిప్ కూడా భారత్ దాకా సేఫ్గా రావడము మనకు పెద్ద రిలీఫ్. కానీ యుద్ధము ఆగాలి ఫ్రెండ్స్. ఈ యుద్ధము ఆగపోతే చెప్తున్నాను కదా, మన జీడిపిని ఇది చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొడుతుంది. ఆ ప్రయత్నాల్లోనే ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు, కానీ ఇక్కడ ఒక మూర్ఖుడు కూర్చొని ఉన్నాడు కదా, ఈరాన్ వాళ్ళు అదే అంటున్నారు. ఒక ఇడియట్ అక్కడ ఉన్నప్పుడు, ఆ ఇడియట్ ఎవరో మేము చెప్పక్కర్లేదు, యావత్ ప్రపంచానికి తెలుసు. సో ఇతని బుర్ర బాగా ఉంటేనే, ఇతనికి ఏదో ఒక రకంగా మంచి బుద్ధి వస్తేనే ఈ సమస్యకు పరిష్కారము. డిప్లొమాటిక్ ఛానల్స్ మీద, డిప్లొమాటిక్ నెగోసియేషన్స్ మీద అమెరికాకు ఈ వ్యక్తికి నమ్మకమే లేదు. ఇదంతా జస్ట్ టైం బై చేయడానికి, స్టాక్ మార్కెట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆయిల్ మార్కెట్ మ్యానిపులేషన్, దీనికోసమే ఇది చేస్తున్నారే తప్ప వీళ్ళు చిత్తశుద్ధితో యుద్ధాన్ని ఆపాలి అనే ప్రయత్నాలే చేయడం లేదు. అలాంటప్పుడు ఎలాగ ఇష్యూ అనేది మీకు సాల్వ్ అవుతుంది? జరగదు కదా అని క్లియర్గా ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఎటొచ్చి తేడా ఏమిటి? జైశంకర్ గారి గురించి మొన్న మాట్లాడాం. నీ శత్రువు అమెరికా, గల్ఫ్ దేశాలు కావు, వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం నీకు లేదు. యుద్ధమే కావాలి, యుద్ధమే చెయ్యాలి అంటే అమెరికా మీద చెయ్యి, అమెరికా ఓడల మీద నువ్వు దాడులు చెయ్యి. ఇదే కరెక్ట్ అయిన పద్ధతి. అంతేగాని యుఏఈఓ, సౌదీ అరేబియా వీళ్ళు కాదు నీ టార్గెట్స్ అని చెప్పి క్లియర్గా జైశంకర్ గారు చెప్పడంతో ఈరాన్లో కూడా ఇప్పుడు ఈ మార్పు వచ్చిందండి. వాళ్ళు డైరెక్ట్గా అమెరికా మీదే, అమెరికా యొక్క ఓడలు, మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే వాళ్ళకి అపురూపం అండి. 13 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చులు పెట్టి వాళ్ళు ఇలాగ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. వాటిని మీరు కొట్టబోతున్నారు అనుకోండి, పారిపోతాడు వాడు, మళ్ళీ అమెరికా దాకా పారిపోతాడు. అదే మీరు చెయ్యాలి. మీరు చూసారంటే మనం ఇదే మాట్లాడాం, నువ్వు అమెరికాను టార్గెట్ చేయి, ఇది జరగాలి అని ప్రతి వాళ్ళు కూడా కోరుకోవాలి. మరి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇప్పుడు రేపు ఫ్రైడే రోజున ఈరాన్ మేము ఈ నెగోసియేషన్స్కే రాము అని చెప్పి క్లియర్గా, ఇది కూడా మనం చెప్పాం, ఈ ప్రిడిక్షన్ కూడా మనం చేసాం. వీళ్ళు వెళతారా? నాకైతే చాలా డౌట్ అని అన్నాను. కరెక్ట్గా మీకు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏం చెప్తున్నారు, అనవసరం అండి, అనవసరం మేము వెళ్ళడము, మాట్లాడడం, మళ్ళీ ట్రంప్ ఇంకోటి ఏదో చేయడము, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. వాళ్ళు చేస్తున్నది లిటరల్గా మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వద్ద పైరసీ, మా ఓడలను ఆపి అందులో ఉండే మా చమురుని వీళ్ళు దొంగతనము చేస్తున్నారు, దీనిని మేము ఒప్పుకోము అని చెప్పి ఈరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మరి ఫ్రైడే ఈరాన్ వాళ్ళు వచ్చినా రాకపోయినా, మరి వాళ్ళే రాకపోతే ఈ మీటింగే ఉండదు కదా. ముందు మీరు ఎంచుకున్న వెన్యూవే చెత్త వెన్యూ, అందులో అలాంటి వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు సొల్యూషన్ ఎక్కడొస్తుంది? రాదు కదా. సో ఇదే మనం చెప్తున్నాము, ఇవాళైనా ఈరాన్ వాళ్ళకి ఆ జ్ఞానము వచ్చింది. యుద్ధము అమెరికాతో అన్నప్పుడు అమెరికా మీదే మీ దాడులు ఉండాలి, ఇదే వాస్తవము. ఇవాళ వాళ్ళు ఇది చేస్తున్నారు. మరి ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుందో మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.